తోముతున్నా కూర్చొని. ఏంటి ఎట్ట బిగి తీసుకుపోయిందని అసలు ఊపిరాడతలు ఒక్క పక్క ఈ నడుం చేతి పక్క. ఇక అట్టాగి కొన్ని అంట్లు కడిగేసి లేచి ఇక కాసేపు కూర్చున్నా. ఏంటి అని ఊపిరాడకుండా అట్టాగి గట్టిగా పట్టేసేసింది. ఇంక ఏం కూడా అసలు నాకు చెమటలో పోసుకొచ్చేసి ఇంకా చేయాల్సిన పనులు ఇంక 2-3 సార్లు చేయాలి. అయినా సరే నిదానంగా పక్కకు జరిగి అయ్యగారు ఫోన్ చేశా. అయితే నా మనసులో ఆలోచన ఏమొస్తుందంటే సైతాను సోదరు ఇంకా ఎమ్మడించేసి వెళ్ళి ఒక 5,000-6,000 జీతం తీసుకొని ఎమర్జెన్సీగా మళ్ళీ వెళ్ళి మా అమ్మాయి దగ్గరికి అక్కడ హాస్పిటల్ చూపించుకొని 4 రోజులు ఉందాంలే మనసులో ఆలోచన. అక్కడుండి 4 రోజులు హాస్పిటల్ చూపించుకొని వద్దాంలే అనుకుంటున్నా కూర్చొని. అట్లా అనుకున్న 5 నిమిషాలకి మళ్ళీ మనసులో ఆలోచన వచ్చింది. ఏంటి నేను వెళ్తాం ఏంటి, మళ్ళీ వెళ్తాం ఏంటి, అయ్యగారు లేరా, దైవజనులు లేరా, చేయాలిగా ప్రార్థన. మనం ఫోన్ చేయకుండా ఇష్టంగా హాస్పిటల్కి ఏమి వెళ్ళాలన్నా ఏంటి శోధన వచ్చేసిందని మళ్ళీ ప్రార్థన చేసుకొని అయ్యగారు చేసామంటే అప్పుడు 12 అయిపోయింది అనుకుంటా. అయిపోయి ఉంటుంది. అయ్యా ఎక్కడున్నారయ్యా అన్న. ఇప్పుడే రాణి వదిన ఇంటికాడ నుంచి వస్తున్నానమ్మా, రన్నింగ్లో ఉన్నా ఏంటి తల్లి అన్నారు. ఇప్పుడు రమ్మంటే వచ్చేస్తారు. మనిషి ఏమనిపిస్తుంది, అయ్యగారు వద్దులే అనిపిస్తుంది. నా ఆలోచన అట్లా వచ్చేస్తుంది, వద్దులే అనిపిస్తుంది. ఏం లేదు అయ్యా మీరు ఇంటికి వెళ్ళి చేయండి అన్న. చెప్పరా బిడ్డ నువ్వు అసలు ఏ సమస్య లేదు, ఏ అర్జెంట్ లేదు, నాకు ఫోన్ చేయవు, ఏంటో చెప్పమ్మా. లేదులయ్యా మీరు ఇంటికి వెళ్ళి అర్జెంట్ చేయండి. అప్పుడు పనికాడే ఉండ. సరే వెళ్ళిపోయారు. వెళ్ళి ఎమ్మటే చేశారు. ఏంటమ్మా అన్నారు. అప్పుడు ఇంటికి వచ్చా నిదానం నడుచుకుంటూ వచ్చి వంటగదిలోకి వెళ్ళి సింక్ కాడ నించున్నా. కొంచెం నీళ్లు పట్టుకొని మొహం కడుక్కున్నా. అక్కడి నుంచి అసలు 2 అడుగులు కూడా వేయలేకపోతున్నాను. నేను బాగా పట్టేసి నేను నడుం పక్కెట్ట జగ తీసుకున్నట్టు అయిపోయింది. బాడీ అంతా ఒళ్ళంతా బాగానే ఉంది. ఆ ఒక్కసారి ఎట్టు పట్టేసింది అన్నమాట. ఇక అయ్యాన్ని ఫోన్ చేశారు. అయ్యగారు ఏంటమ్మా అన్న, అయ్యాటి సంగతి అయ్యా అన్న. మరి నేను ఇంటికే వచ్చేవాడిని కదా, నువ్వు ఎక్కడుంటే అక్కడ పనికాడ ఉండా, రోడ్లో ఉండా, ఎక్కడున్నా నేను వచ్చేసేవాడిని తల్లి, ఎందుకని ఇంటికి వెళ్ళమన్నావు అన్నారు. లేదులే చేయండి అయ్యా అర్జెంటుగా అన్న. చేశారు ప్రార్థన. అప్పుడు ఆ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఎట్ట చేశారంటే, అయ్యా ఈ బిడ్డకి శోధన, ముందు శోధననే మాట వచ్చింది నోటుకుండా కూడా. అయ్యా ఈ బిడ్డని ఏ శోధన ముట్టిందో ఏమైందో, మరి కాళ్ళు 4 సార్లు పట్టతిప్పులు పని చేసుకుంటుంది. అయ్యా శోధన అయితే సేకటైతే క్షణాల్లో ఆ బిడ్డకి నయం అయిపోవాలి ప్రభు అని ప్రార్థన చేశారు. గట్టి గద్దిచ్చి చేశారు. చెమటలు పెట్టిపోయి సింగిపాటాగే పొంపుకొని నిలబడిపోయింది. నేను చేసిన తర్వాత సరే తల్లి నేను 3 వచ్చి మళ్ళీ నీకు చేస్తామా అన్నారు. సరే అయ్యా నేను 3 గంటలు చేస్తాలయ్యా అన్న తర్వాత 5 నిమిషాలు ఆగాక ఇంట్లోకి వెళ్ళి ఇంకా గ్లాసుడు మంచినీళ్ళు తాగి నొప్పి అయితే అసలు గట్టిగా పట్టుకుపోయింది. వదలతలేదు, గట్టి పట్టేసింది. బాత్రూమ్కి వెళ్ళొద్దామని నిదానంగా 4 అడుగులు వేసి బాత్రూమ్ కాడికి వెళ్ళా. పాము ఎదురుగు పడుకోనుంది బాత్రూమ్ కాడ. ఏంటి పాము ఏడు పడుకోనంత చచ్చిందా ఏంటి అని నిదానంగా వెళ్ళి చూస్తా. ఏ కదలతలా మెదలతలా చచ్చిపోయిందేమో అనుకో. మరి వెళ్ళాలిగా, అది తప్పుకుంటేనే కానీ లోనికి వెళ్ళేది. మళ్ళీ కాసేపు పక్కన కూర్చున్నాను. ఎప్పుడు బరాంచుకెళ్ళి పక్కన మెట్లు ఉన్నాయి. మెట్లు కాడ కూర్చున్నా. సోతనే ఉన్నా. అరగంట సేపు కూడా అసలు కదలతలా మెదలతో అక్కడే పడుకున్నాం. నేనే నొప్పికి అల్లాడిపోతున్నా. ఈ లోపు 2 బండి వేసుకొని వెళ్తున్నారు. అయ్యా బాబు ఒకసారి ట్రెండ్ అయ్యాను. ఏంటంటే అన్నారు. అది సచ్చిన పాము బతికిన పాము తెలియట్లేదు నాన్న, నాకు ఒకసారి చూడండి అయ్యన్న. బతుకుందా ఆంటీ, కట్టడాంటీ అది అని అన్నారు. చంపండి నాన్న నాకు భయం అన్న. దాన్ని తలకాయ చితగొట్టి నెమ్మటే నాకు ఇక్కడ నొప్పి పెట్టగా వదిలేసినట్టు అయిపోయింది. మెట్లు కాడే నేను అట్ట పట్టుకున్నారు. అట్ట వదిలింది. అక్కడ పాము తలకాయ చితికి నెమ్మటే చంపేసాయి. వాళ్ళు గోడ అవతలు బారేసారు. ఇక నేను ఫ్రీగా అప్పటి నుంచి మళ్ళీ ఈ టైం వరకు కూడా అసలు ఆ నొప్పి లేదు, ఏమీ లేదు. అయ్యగారు ఫోన్ చేశారు. అయ్యా ఇట్లా సంగతి అయ్యా అన్న. 3 కూడా మీరు వచ్చే పని లేదయ్యా, తగ్గిపోయింది అయ్యా నన్ను. దేవుడు ఆ సేఫ్టీ శోధన ఎక్కడ ముట్టిందో ఏం చేసిందో నన్ను చాలా ఇబ్బంది అయిపోయి ప్రమాదంలో. ఒక్కొక్క ఆలోచన ఏమొస్తుందంటే మనకే బాధ రాగానే ముందు హాస్పిటల్కి వెళ్ళిపోదాం, అక్కడ నాకు బాధ వస్తే ముందు పెద్ద పిల్ల గుర్తు వచ్చి దాడికి వెళ్ళిపోదాం అని. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు దైవజనుడు చేయాలి. ఎక్కడుండా వస్తారు. ఎందుకంటే మా మనవడు చేసిన కాడి నుంచి నాకు ముందు ఏదొచ్చినా అయ్యగారికే చేస్తారు. ఆ రోజు మా మనవడు గుంటూరులో ఉన్నప్పుడు మీకు అందరూ తెలిసిన సాక్ష్యమేగా. ఇక భర్త కూడా తీసుకెళ్ళిపోండి నైట్ అంటే ఇక్కడ ఆరామంలో నుంచి నన్ను పంపించారు అయ్యగారు. నేను పొద్దున్నే వస్తానమ్మా, ఈ నైట్ ఎట్టుందో చూసుకొని నేను తెల్లారిపాటికి వచ్చేస్తాను. 12 గంటలకే శుభ్రం తగ్గిపోయింది. ఈ రోజు ఆవిడ చక్క క్లాస్కి వెళ్ళి 2వ తరగతి చదువుతున్నాడు. ఆ విశ్వాసం మీద అయ్యగారు ఫోన్ చేశాను. శుభ్రం తగ్గిపోయింది. క్షణాన్ని కూడా శుభ్రం పని చేసుకోగలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి దేవుని స్తోత్రం. మంచిది. మరి చక్కని సాక్షి